ఓహ్ మై గాడ్! ఏయ్! ఏమైంది? ఎందుకలా అన్నావు? ఏం లేదు. ఇందాక అమ్మమ్మకి డీటీహెచ్ రీచార్జ్ కావాలి అంటే 6 మంత్స్‌కి ఒక ప్యాక్ ఏసాను. కానీ డీటీహెచ్ నంబర్‌లో ఒక నంబర్ తప్పు వేసానంట. ఆవిడకి రీచార్జ్ వెళ్ళలేదు. వేరే వాళ్ళకి ఎవరికో వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేయాలి నేను? అయ్యో! అవునా? అలా ఎలా వేశావు? అందుకే చెప్పేది. ఏదైనా రీచార్జ్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు నంబర్ క్రాస్ చెక్ చేసుకోవాలి అని. మరి ఇప్పుడేం చేస్తావు? ఏమో! ఏం చేయాలో తెలియట్లేదు. నీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పొచ్చు కదా! మమ్మీకి తెలిస్తే చంపేస్తది. రిలాక్స్. నాకు దీని దగ్గర ఒక సొల్యూషన్ ఉంది చెప్తాను విను. మన ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో రాంగ్ రీచార్జ్‌కి రీఫండ్ ఆప్షన్ ఉంది తెలుసా? ఫస్ట్ నువ్వు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోకి వెళ్లి హెల్ప్ సెక్షన్‌కి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ రాంగ్ రీచార్జ్‌ని సెలెక్ట్ చేసుకొని కస్టమర్ కేర్ వాళ్ళకి నీ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళకి టైప్ చెయి. వితిన్ 24 అవర్స్‌లో నీకు వాళ్ళు కాంటాక్ట్‌లోకొస్తారు. అవునా! చాలా థాంక్స్. A few moments later. ఒక్క నిమిషం. వాళ్ళే కాల్ చేస్తున్నట్టున్నారు. One eternity later. హేయ్! నా రీఫండ్ నాకు వెనక్కొచ్చింది. ఫైనల్లీ నీ రీఫండ్ నీకొచ్చిందనమాట. కాబట్టి నెక్స్ట్ టైమ్ రీచార్జ్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు నంబర్ క్రాస్ చెక్ చేసుకో. అలాగే. థాంక్స్. మరి మీరెప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? ఎప్పుడైనా మీరు రీచార్జ్ చేసినప్పుడు మీ నంబర్‌కి కాకుండా వేరే వాళ్ళ నంబర్‌కి వెళ్ళిపోయిందా? అయితే అస్సలు కంగారు పడకండి. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో హెల్ప్ సెక్షన్‌కి వెళ్లి మీ ప్రాబ్లమ్‌ని కస్టమర్ కేర్ వాళ్ళకి చెప్పినట్లయితే వితిన్ 24 అవర్స్ లేదా 7 వర్కింగ్ డేస్‌లో మీ అమౌంట్‌ని కరెక్ట్ నంబర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అండ్ యుల్ గెట్ ఇట్ బ్యాక్. థాంక్ యూ.